డీటెయిల్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై మార్నింగ్ నుంచి ఏసీబీ అధికారుల ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తుందన్నారు. రేపు కూడా రైడ్స్ కంటిన్యూ అవుతాయన్నారు ఏసీబీ అధికారులు. మరింత డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి సోదాలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం శివ బాలకృష్ణ నివాసం వద్ద ఉన్నాం. మణికొండలో ఉన్నటువంటి ఇదే విలాలో శివ బాలకృష్ణ నివాసం ఉంటాడు. ఈరోజు ఉదయం 5 గంటలకి ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కూడా అంటే దాదాపు 16 గంటలుగా వస్తుంది. 16 గంటలుగా కూడా సుదీర్ఘంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు శివ బాలకృష్ణ నివాసంతో పాటు అతని బంధువులు, బినామీలకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపైన ఏకదాటిగా సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అంటే ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినప్పుడు పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు అనే ప్రధానమైన అభియోగము, అలాంటి ఆరోపణలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ముందుగా ఏసీబీ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో కొంతవరకు అవి నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఇప్పుడు మనం ఏదో విజువల్లో చూస్తున్నామో ఇదే నివాసంలో అటు లిక్విడ్ క్యాష్, పెద్ద మొత్తంలో కూడా లిక్విడ్ క్యాష్తో పాటు ఐఫోన్లు, గోల్డ్ మొత్తం కూడా అధికారులు గుర్తించారు. గుర్తించిన తర్వాత వాటికి సంబంధించి వాటిని పంచనామాకు కూడా పంపించిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో కూడా ఇటు శివ బాలకృష్ణతో పాటు అతని బినామీలు, ముఖ్యంగా సత్యం, మూర్తి అనే ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిద్దరి కోసం కూడా కొంతవరకు ఏసీపీ అధికారులు వాళ్ళు అందుబాటులో లేరు. సో వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో పెద్ద మొత్తంలో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఇతను పనిచేస్తున్న టైంలో పూర్తి స్థాయిలో ముడుపులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఏ పని చేయాలి అన్న కూడా పెద్ద మొత్తంలో కూడా లంచం ఇస్తే కానీ పనిచేయని పరిస్థితి. సో ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడు. అయితే ల్యాండ్కి సంబంధించి కూడా చాలా వరకు భూములు కొనుగోలు చేశాడు అనేది కూడా ఈ సోదాల్లో గుర్తించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. ముఖ్యంగా బినామీల పేరు మీద ఎక్కువగా ఈ భూముల కొనుగోలు వ్యవహారం మొత్తం కూడా శివ బాలకృష్ణ నడిపించినట్లు ఏసీపీ అధికారులు ప్రాథమికంగా గుర్తించిన సిచ్యువేషన్. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు సైమల్టేనియస్గా చాలా ప్లేసెస్ లో చేస్తున్నారు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో రేపు అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఏసీబీ సంబంధించి తనిఖీల్లో భాగంగా అతని గవర్నమెంట్ సంబంధించిన వెహికల్తో పాటు అతని పర్సనల్ వెహికల్స్, మరో 2 పర్సనల్ వెహికల్స్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా అణువణువు చెక్ చేశారు. ఇటు ఈ విల్లాకి సంబంధించి మొత్తం ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో అన్ని రూమ్స్లో ముఖ్యంగా అతని మొబైల్ ఫోన్స్తో పాటు ల్యాప్టాప్, దాంతోపాటు కొన్ని కీలకమైన ఆధారాలు ల్యాప్టాప్లో భద్రపరుచుకున్నటువంటి కొంత కీలకమైన ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. అవుట్ రైట్గా శివ బాలకృష్ణ తను పనిచేస్తున్న టైంలో భారీగా ఏదైతే అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నాడు అనే ప్రధానమైన అభియోగము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదా నిర్వహించారు. సోదాల్లో భాగంగా అవన్నీ కూడా దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మణికొండ నివాసంతో పాటు ఇతర ప్లేసెస్లో కూడా సోదాలు నిర్వహించారు. మణికొండ నివాసంలో మాత్రం పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్తో పాటు అటు బంగారము, దాంతోపాటు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నింటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈరోజు అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా మెజిస్ట్రేట్ ముందు శివ బాలకృష్ణని అధికారులు హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. సెక్రటేరియట్లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల సీఎం లండన్ పర్యటన విషయాలపై చర్చించారు. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసి పునర్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలెక్స్ ఎల్లిస్తో పంచుకున్నారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇదే మోడల్లో మూసి నదిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతూ సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. సీఎం దార్శనికతకు నది పరివాహక ప్రాంత అభివృద్ధి చేపట్టడం పట్ల బ్రిటిష్ హై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజంకు తమకు సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మించుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
గోల్కొండ చరిత్రను గొప్పగా చూపించే లక్ష్యంతో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. అయోధ్యకు ఏ వీఐపీ రావద్దని, మనకు నిజమైన వీఐపీ సామాన్యుడేనని ప్రధాని మోదీ చెప్పారన్నారు. గోల్కొండ కోటపై ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. సోమనాథ్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అందరు తెలుసు, మొన్ననే మరి 500 సంవత్సరాలకు పైగా అనేక మంది ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా పూర్తి చేసుకొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మా క్యాబినెట్ తర్వాత చెప్పారు, ఎవ్వరు మీరు వెళ్ళొద్దు, ఏ వీఐపీ వెళ్ళొద్దు, అక్కడ నిజమైనటువంటి వీఐపీ సాధారణ భక్తుడే వీఐపీ కాబట్టి ఆ రద్దీ తగ్గేంత వరకు ఏ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఏ మినిస్టర్స్ కానీ, ఏ పార్లమెంట్ సభ్యులు కానీ మీరు అయోధ్య వెళ్ళొద్దు. అయోధ్య వెళ్లాల్సింది ఎందుకంటే మీరు అందరూ వెళ్తే అక్కడ సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మమ్మల్ని. అందుకే ఈరోజు సాధారణ భక్తులు నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గేంత వరకు ఏ వీఐపీ రావద్దని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. రానున్న లోక్సభ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే రేపు హైదరాబాద్కి రానున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో పాల్గొననున్నారు ఖర్గే. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి బూత్ స్థాయి ఏజెంట్లందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలను ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు మల్లికార్జున ఖర్గే. ఖర్గే పర్యటన సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలు మరవలేవని అన్నారు మేధావులు. ఓయూజేఏసీ, టీజేఏసీ ఆధ్వర్యంలో వివేక్ను సన్మానించారు. పార్టీలన్నింటినీ ఏకం చేసి రాష్ట్రాన్ని తెస్తే అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మారిపోయారన్నారు. ఉద్యమంలో ఎంతో మంది ఇబ్బంది పెట్టినా ఏనాడు వెనక్కి అడుగు వేయలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రమంతా ఉద్యమం ఒకెత్తైతే ఓయూలో ఉద్యమం మరో ఎత్తన్నారు. ఓయూజేఏసీ, టీఏజేసీ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని సాధిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వభావం మారిపోయిందని ఆరోపించారు. ఎందుకంటే దేశంలోనే అన్ని చోట్ల కూడా ఇదే చూస్తుంటారు. నిజంగానే విద్యార్థులు, ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమంలో ఉన్నారా లేదా, లేకుంటే వీళ్ళు వెనుకకు పోయినారా అని చెప్పి అందరూ చూస్తూ ఉండేవారు. నాకు మంచిగా గుర్తుంది, 1969 ఉద్యమంలో కూడా అప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలాసార్లు అప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొనడము, వారిపైన అప్పుడు పోలీస్ ఫైరింగ్ అయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఒక సుమారు 2 నెలలు ఐసీయూలో ఉన్నారు. కానీ వారు ఎప్పుడు కూడా లేదు, తెలంగాణ సాధించే వరకు కూడా మనం కొట్లాడాలని చెప్పి వారు చెప్పేవారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలన్నీ అవినీతేనని చెప్పారు. కాకా స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పోరాడామని చెప్పారు. అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా 2 లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. తనపై రైడ్స్ చేశారని భయపడే ప్రసక్తే లేదన్నారు వివేక్. చట్ట ప్రకారం తన వ్యాపారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ 5,000 మందికి ఉద్యోగం కల్పిస్తున్నానని చెప్పారు. విద్యార్థులకు అన్యాయం ఏదైతే చేయాలో కేసీఆర్ గారు అన్ని రంగాల్లో చేస్తున్నారు. మీరు చూసినారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా సరిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడము, విద్యార్థులను ఎక్కడ కూడా కొంచెం ఉద్యమం చేస్తే అక్కడ పోయి పోలీసు వాళ్ళతోని తప్పుడు కేసులు, ఇక్కడ చాలామంది మన స్నేహితులు ఉన్నారు, ఇక్కడ వందలాది కేసులు వాళ్ళ మీద పెట్టి వారికి రోజు పోలీస్ స్టేషన్ రామనడము, వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం వైపు తిప్పుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేసినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ కూడా ప్రజలతోనే ఉంటానని చెప్పి మీ అందరు తెలిసిన విషయమే. పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉంటే
కొత్త సమాజం నిర్మించుకున్నట్లే అన్నారు ప్రజాగాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల. వివేక్ వెంకటస్వామి గ్రౌండ్ లెవెల్ లీడర్ అన్నారు. కాకా జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు ఓయూ ప్రొఫెసర్లు. మనం ఇప్పుడు ముందుకు తీసుకుపోవాల్సింది ఏముంది? నిన్నటి వారికి మనకు తెలుసు వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ వీ హ్యావ్ టు డూ. మనము తొలి దశ చూడలేదు, మలి దశ చూడలేదు, తొలి దశ చూడలేదు, మలి దశ ఉద్యమంలో అందరం ఉన్నాం. గద్దరన్న అప్పుడు పాట పాడినాడు. ఏం పాట పాడినాడు? ఆ పాటతో ప్రపంచాన్ని, మన రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను కదిలించి ఉద్యమాలు వైపు నడిపించినారు. చెడు వ్యసనాలకు గురవుతున్నారు. వాళ్ళకు ఏ ఉద్యమ రూపం ఇస్తారు, వాళ్ళకు ఏ ఆయుధం ఇస్తాము, ఆ ఆయుధాన్ని ముందు తీసుకురానికి తన గుండెలు చీల్చుకొని తన అమరుడైపోయారు. దాన్నే ముందు పెట్టడానికి మీలాంటి వాళ్ళతోని, ఉద్యమకారులతోని, గురువులతోని, కళాకారులతోని, జర్నలిస్టులతోని, ప్రజలతోని కలిసి ముందుకు ప్రయత్నమే మేమొచ్చాము. ఉద్యమానికి మేమున్నాం అని సహాయ సహకారాలు అందించినటువంటి, వెన్నుదట్టి నిలిచినటువంటి మహా వ్యక్తులలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఒకరు. దీన్ని మనము ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నేను న్యూస్ చాలా రెగ్యులర్గా ఫాలో అయినాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ప్రొఫెసర్గా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ రూరల్ యూత్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గత కొన్ని దశాబ్దాలుగా నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకు విద్యనందించడంతో పాటు పారిశ్రామికవేత్తగా పేరున్న వివేక్ వెంకటస్వామికి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు దక్కాలన్నారు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు. రాజకీయ నాయకుడే కాకుండా మంచి విజన్ ఉన్న వ్యక్తి అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే వివేక్ లాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరమన్నారు. మనము కేసులయ్యి జైల్లో ఉంటే ఎంతో మందికి బెయిల్ ఇప్పించారనే సంగతి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో తోడ్పాటుతో పాటు రాష్ట్ర కృషికి వివేక్ వెంకటస్వామి గారు ఎంత కృషి చేస్తున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పేద విద్యార్థులకు అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎంతో మందికి విద్యను అందిస్తున్నారు. మేమేంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఇప్పుడు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. ఇంకా భవిష్యత్తులో మంచి స్థానాలకు రావాలని కోరుకుంటూ, మీరు ఉద్యమకారులుగా మా ఉద్యమం యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా ఈ గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు మీరు చూసింటే టీఆర్ఎస్ పార్టీలో మా పక్కలో తిరిగి, మా జతన తిరిగి, మా ఎమ్మడి ఉంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులలో మొత్తం కూడా 20-30 మందికి ఆయన ప్రలోభ పెట్టే, లేకపోతే పైసలు ఇచ్చే, పదవులు ఇచ్చే ఏదో రకంగా ఈరోజు వాళ్ళకు రకంగా న్యాయం చేసింది ఆయన. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నాయకులను గుర్తు చేసుకున్నారు మేధావులు. కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రజలే లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. మా దగ్గర అచ్చం ఒరిజినల్ గా కనిపించే నకిలీ నోట్లున్నాయి. ₹1,00,000కు 5 లక్షల విలువ చేసే ఫేక్ నోట్లు అమ్ముతాం. వాటిని మార్కెట్లో ఎవరూ గుర్తుపట్టరు అంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. దేశవ్యాప్తంగా చీటింగ్ చేస్తున్న 2 ఫారినర్స్ ని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. ఫేక్ కరెన్సీ పేరుతో బ్లాక్ కలర్ పేపర్ ని అమ్మి మోసాలకు పాల్పడుతున్న 2 అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. బ్లాక్ కలర్ పేపర్స్ పై కెమికల్ చల్లితే అచ్చం ఒరిజినల్ నోట్స్ లా ఉంటాయని మోసం చేస్తున్నారు. ₹1,00,000 ఇస్తే 5 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తున్నారు. ఫేక్ కరెన్సీ కొనేవారిని నమ్మించడానికి ఒరిజినల్ ₹500 నోట్ పై బ్లాక్ కలర్ కెమికల్ వేసి దాన్ని కడిగేసి అచ్చం ఒరిజినల్ నోట్లా ఉందని నమ్మిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న 2 పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. బోడుపల్లికి చెందిన వ్యక్తి మోసపోయానని కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేట్ చేసి ఈ ముఠాని అరెస్ట్ చేశామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డు పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో చేరిన వారిని ఫేక్ కరెన్సీతో మోసాలు చేస్తున్నారన్నారు. కామెరూన్ దేశానికి చెందిన కొంబి ఫ్రాంక్ సెడ్రిక్, మాలి దేశానికి చెందిన గొయిటాలు దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు చేస్తున్నారని తెలిపారు. డేవిడ్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు వీరిద్దరూ పనిచేస్తున్నారన్నారు. ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత వీళ్ళు
మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు. ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్నటువంటి కంప్లైనెంట్ అతను ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1 లక్షకి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh rupees కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ. దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము, ఈ బ్లాక్ పేపర్ను మేము ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే చెప్తాడు. నిందితుల దగ్గర నుంచి 25 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామన్నారు రాచకొండ సిపి. బ్లాక్ కలర్ ను పేపర్ పై చల్లాలని ఇస్తున్న కెమికల్ మత్తుమందు అని తెలిపారు. దాన్ని చల్లగానే బాధితులు మత్తులోకి జారుకుంటున్నారన్నారు. దీంతో అప్పుడు వారు డబ్బులతో అక్కడి నుంచి పారిపోతారన్నారు. నిందితులు ఇద్దరి వీసాలు 2020లోనే గడువు ముగిశాయని, వారిద్దరూ అక్రమంగా ఇండియాలో ఉంటున్నారని తెలిపారు. అరెస్టు చేసిన వీరిద్దరిని రిమాండ్కు తరలించామన్నారు. సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది, ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలవ్ వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా ఇది కలిసి ఈ మిగిలిన ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేశారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ ఇతనికి 2020లోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు. అది కూడా మేము కేసు పెడుతున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరూ ఆకర్షించినా మోసపోవద్దని ప్రజలకు సూచించారు కమిషనర్ సుధీర్ బాబు. ప్రలోభ పెట్టే మెసేజ్లు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఫిలింనగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్, రాణాలు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో కోర్టు ఆర్డర్ పట్టించుకోకుండా డెక్కన్ కిచెన్ను కూల్చివేశారు జిహెచ్ఎంసీ అధికారులు. డెక్కన్ కిచెన్ కూల్చేయడంతో 20 కోట్లు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు నందకుమార్. కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా సైట్ టైంలో నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సీఐకి కంప్లైంట్ చేశారు నందకుమార్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రముఖ రచయిత షేక్ సాలేహ్ రాసిన 15 మినిట్స్ పోలీస్కు హఠాదో పుస్తక ఆవిష్కరణ జరిగింది. గతంలో 4 పుస్తకాలు భిన్న పరిస్థితులపై రాశానని తెలిపారు రచయిత షేక్ సాలేహ్. ఈ బుక్లో మాత్రం మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూ ఛాలెంజ్ విసిరే వాళ్లపై రాశానన్నారు. మతం, దేవుళ్లపై మాట్లాడడంతో ముస్లిం కమ్యూనిటీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. 15 నిమిషాలు సెక్యూరిటీ లేకుండా చంద్రాయనగుట్టలో ధైర్యంగా తిరిగినప్పుడు ఇలాంటి సవాలు ఎందుకు విసరాలని ప్రశ్నించారు రచయిత షేక్ సాలేహ్. కార్యక్రమంలో సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈటీ నరసింహ పాల్గొన్నారు. करना पॉलिटिकल बात होती, सियासी बात. योगी आदित्यनाथ को बोल रहे आप, सियासी बात है. अमित शाह को बोल रहे आप, सियासी बात है. हाँ, इवन जो है ना इन्हों हर अपने अपोजिशन की जो है ना माँ को बोलते, किसी को बोलते तुम्हारी अम्मा की महर कहाँ. अब परसों जो है ना राहुल गांधी को 24 नवंबर को जो है ना राहुल गांधी की माँ पे भी जो है ना बोले. नहीं, किसी की माँ को क्यों बोलते? तो मेरा जो है ना उनको राम की माँ को बोलने के बाद जो हमारी कम्युनिटी को लाश हुआ. మతోన్మాద రాజకీయాలని క్రియేట్ చేయడానికి 15 నిమిషాలను పోలీసులను తొలగించండి అనేటటువంటి దాంతో పుస్తకం రాయడం అనేటటువంటిది పదాల ద్వారా పాత నగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి, యువకులకు మతహింస జరగడం వల్ల ఎంత ఇబ్బంది అయింది అనేటటువంటి విషయం పుస్తకంలో కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు మరిన్ని రావాలి. దానివల్ల మాట్లాడినటువంటి వ్యక్తులు ప్రయోజనాలు పొందారు. కాబట్టి ఆ మాటలు విన్న తర్వాత ఏదైతే హిందూ ముస్లిం ద్వారా మధ్యలో గొడవలు వచ్చాయో దానివల్ల ప్రజలకంత ఇబ్బంది జరిగిందనేటటువంటి విషయం పుస్తకంలో ఉంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు రాయడం ద్వారా భవిష్యత్తులో ఈ రాజకీయాలు మాట్లాడినటువంటి నాయకులు, మతోన్మాదాన్ని, మత విద్వేషాలు చేసేటటువంటి నాయకులకి ప్రజలు మరలకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రజలంతా చదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ₹1 కోటి అక్రమాలు జరిగినట్లు స్థానికులు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన మేయర్ మహేందర్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ప్రేమ్ కుమార్ గౌడ్. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వేసిన 40 లక్షల శిలాఫలకం స్థానంలో ఇవాళ 20 లక్షల శిలాఫలకం ప్రత్యక్షమైంది. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రేమ్ కుమార్ గౌడ్.
జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇంట్లో చోరీలు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు మీర్పేట్ పోలీసులు. ఈజీ మనీ కోసం నిందితులు షేక్ హమీర్, ఫిరోజ్తో పాటు మరో వ్యక్తి వరుసగా దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరిలో అమీర్, ఫిరోజ్ అరెస్ట్ కాగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 6,80,000 నగదును సీజ్ చేశారు. ఇప్పటికే వీరిపై దాదాపు 20కి పైగా కేసులున్నాయని తెలిపారు పోలీసులు. 13 తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి వనస్థలిపురం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూసిన వరకు ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇంటికి వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని నిన్న సాయంత్రం నందిహిల్స్ బస్ స్టాప్ దగ్గర వెళ్లి చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,03,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సివిల్ సర్వీస్ చెప్పిన ప్రకారం మూర్తిని తయారు చేసి మూర్తిలలో కూడా ఈ వనస్థలిపురం టీము, వనస్థలిపురం ఎస్ఐ గారు, తర్వాత మా ఎస్ఐలు, తర్వాత మా క్రైమ్ టీం అంతా కూడా ముట్టిగా డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సివిల్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మేము ప్రత్యేకంగా మా మీర్పేట పోలీస్ తండ్రి చుట్టూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు పెరుగుతుందన్నారు క్రెడాయ్ సభ్యులు. వ్యవసాయ రంగం కంటే భవన నిర్మాణ రంగంపైన ఎక్కువ మంది ఆధారపడుతున్నారన్నారు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి. క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహిస్తామన్నారు. షోలో నిర్మాణ సంస్థలకు చెందిన అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇళ్ల గురించి తెలుసుకోవచ్చన్నారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్లో అవకాశాలు మరిన్ని ఎక్కువ అవుతాయన్నారు రాజశేఖర్ రెడ్డి. ఈ మధ్యలోనే దావోస్కి కొత్త సీఎం గారు వెళ్ళున్నారు. సో సింగిల్ అయినా ఒకటే ఈ 40,000 crores అనౌన్స్మెంట్ అనేది వచ్చింది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ గివ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా ఎక్రాస్ను అగైన్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇటువంటిది మేబీ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ స్టిల్ అనే దాని మీద వచ్చినప్పుడు అదొక అడ్వాంటేజ్ మనకి. గడిచిన 5 సంవత్సరాలలో ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఫ్లాట్ రేట్లు కూడా, విల్లా రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ఈ ఎదిగే దిశ లోపల హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా ముందుకు పోతుంది కాబట్టి ఇది మంచి అవకాశాలు ఉన్నాయి. ఎదిగే దిశ ఇప్పుడు మంచి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ మా ప్రాపర్టీ షోని తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సినవి ప్రతి ప్రాజెక్టులందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ప్రతి బిల్డర్ ఉన్న హైదరాబాద్ లోపల 90% చేసే ప్రాజెక్ట్స్ అందరు కూడా క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్సే. సో అటువంటిప్పుడు అక్కడ డిస్ప్లేలో ఉంటాయి. 10 జాగాలలో మీరు తిరిగే బదులు ఒకటే దగ్గర అవన్నీ కూడా ఏది బాగుంటుంది అనేది చూసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా మీ అందరికి కూడా తెలిసిందే ప్రతిసారి కూడా మేము బ్యాంకర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటాము. So they will give a much better interest rate also. To look around all the city, once these pockets open up, with as CM Garu has this, he wants to city develop all sides. Once these pockets open up, yes, you will get a lot of affordable housing in place. Once the land is available is there, and once we start going and developing there, and the social infrastructure is there, automatically we'll get to affordable thing. Then everybody falling into whatever is available.